హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నెల్లూరులోని మేము న్యూ ఇండియా క్రాఫ్ట్ ఎక్స్పోకి వచ్చాము. అక్కడ చాలా వెరైటీస్. ఇప్పుడు రండి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయో వెళ్ళి చూద్దాం. రాధాకృష్ణ బొమ్మలు చెట్టు కింద నిలబడుకున్నారు, చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ వచ్చి వాటర్ ఫాల్స్, ఫ్లవర్స్ చూడండి, ఆ వాటర్ ఫాల్స్ చుట్టూ ఎంత బాగున్నాయో. శివుడు బొమ్మతో కూడా వాటర్ ఫాల్స్, సిల్వర్ కలర్తో కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి హంసలతో వాటర్ ఫాల్స్, హంసలు పైన వచ్చి ఒక కూజ ఉంది, దాని నుంచి వాటర్ పడతా ఉన్నాయి. చాలా బాగుంది కదా డ్రమ్ములు. నెక్స్ట్ వచ్చి సిల్వర్ కలర్లో కూడా బొమ్మలు ఉన్నాయి. సిల్వర్ కలర్తో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కలర్స్లో కూడా ఉన్నాయి చూడండి. ఇవి ఇంకొక వేరే వాటర్ ఫాల్స్. శివుడితో చూడండి, శివుడు పైనుంచి వాటర్ వస్తున్నాయి, ఎంత బాగున్నాయి. ఇంకోటి వెనకాల వచ్చి బాల గణేష్తో ఒక బొమ్మ ఉంది చూడండి, చాలా బాగుంది. ఫ్లూట్ వాయిస్తో నిలబడుకో ఉన్నాడు ఆకు మీద. వెనకాల ఒక అమ్మాయి బొమ్మ ఉంది, కుండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. చాలా బాగున్నాయి కదా బుద్ధుడి బొమ్మలు. నెక్స్ట్ అరిచేతి మీద బుద్ధుడి బొమ్మలు, లాఫింగ్ బుద్ధ బొమ్మలు. నెక్స్ట్ వచ్చి కప్పులు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఏమైనా పచ్చళ్ళు, ఊరగాయలు పెట్టుకోవచ్చు, పింగాణి వస్తువులు, చాలా వెరైటీస్ ఉన్నాయి. మిక్కీ మౌసులు, ఏనుగు బొమ్మలు, గుర్రాలు బొమ్మలు, పిల్లి బొమ్మలు, చూడండి ఎన్ని రకాల పింగాణీలు, కలర్ పింగాణీలు, గ్లాసెస్, జ్యూస్ గ్లాసెస్, వాటర్ గ్లాసెస్, కర్రీస్ పెట్టుకునే పింగాణి సామాన్లు, బౌల్స్, వాటర్ బౌల్స్, గ్లాసులు, మోడల్ ఎన్ని ఉన్నాయో, చాలా రకాలు ఉన్నాయండి. చూడండి ఎన్ని రకాలు. మళ్ళీ బొమ్మల కాడికి వచ్చేసాం, చూడండి వెరైటీ బొమ్మలు. ఇవి ఫ్లవర్ వాజ్ పెట్టుకునే పింగాణివి, చూడండి బాగున్నాయి కదా కలర్ఫుల్గా. ఎన్ని రకాలు ఉన్నాయో, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చూడండి రౌండ్ షేప్తో, వావ్ సూపర్గా ఉన్నాయి కదా. మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి వెరైటీగా కుండ షేప్లో ఫేస్ బొమ్మలు వచ్చి కూడా ఉన్నాయి. పింగాణివి, సాసర్లు అనమాట, ఊరగాయలు పెట్టుకునేవి. చూడండి రౌండ్ షేప్లో ఉన్నాయి, రకరకాలుగా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఆకుల మీద వినాయకుడు, కప్స్, మజ్జిగ గ్లాసులు బాగాలే ఉన్నాయి. డ్రమ్ముల షేప్లో ఒక వెరైటీ అనమాట, వినాయకుడు, శివుడు బొమ్మలు, అరిచేతి మీద బుద్ధుడు బొమ్మ బాగుంది కదా, లాఫింగ్ బుద్ధ. ఇవి ఒక పూల కుండీలండి, హాల్లో పెట్టుకోవచ్చు, బయట బాల్కనీలో పెట్టుకోవచ్చు. బుద్ధుడు బొమ్మలు ఇవి చూడండి, కబోర్డ్స్లోకి చిన్నవి ముచ్చటగా వినాయకుడు బొమ్మలు, ఫేస్ వర్క్ బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి. ఇది చూడండి వాటర్ పోసుకొని పెట్టుకునేదానికి, సైడ్ ఫ్లవర్స్ వేసుకుంటాం కదా, దీపాలు, ఇంకా కబోర్డ్లో పెట్టుకునేదానికి కూడా ఉన్నాయి చాలా రకరకాల బొమ్మలు. తాబేలు బొమ్మలు చూడండి, ఫేస్కి కబోర్డ్లో అంటించుకునే సూర్యుడిది, వావ్ భలే ఉంది కదా. ఆకు బొమ్మ, ఆకుల్లో వచ్చి వినాయకుడు, అబ్బా చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చాయి. మీకు నచ్చితే వెళ్ళి కొనుక్కోండి కదా, చాలా బాగుంది. చాలా బాగున్నాయండి కబోర్డ్స్లోకి, ఫ్లవర్ వాస్కి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చాలా వెరైటీస్ టీ కప్స్ ఉన్నాయి చూడండి, కాఫీ కప్పులు కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి. మిల్క్ తాగొచ్చు, కాఫీలకి, టీకి, చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు, బాగున్నాయి కదా మోడల్స్. ఇక్కడ చూడండి చపాతీ కర్రలు, చపాతీ పీటలు, చిన్ని సైకిల్ బొమ్మలు, ట్రేలు చెక్కతో తయారు చేసినవి, ఇవన్నీ గాజులు తగిలించుకునేవి, గెంటెలు, బుట్టలు బాగున్నాయి కదా చెక్కలతో చేసినవి. ఇక్కడ చూడండి వావ్ సోఫా సెట్లు, గుర్రపు బొమ్మ, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం బొమ్మ, సింహం బొమ్మలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసారా నార్త్ ఇండియన్ సైడ్ వాళ్ళు మండపాలు పెట్టుకుంటారు పూజ రూమ్లో. నెక్స్ట్ అవి చూద్దాం, మోడల్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని మోడల్స్ ఉన్నాయో, బాగున్నాయి కదా. మళ్ళా
సూపర్గా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని మోడల్స్ ఉన్నాయో, చాలా వెరైటీస్ ఉన్నాయి. వావ్, సూపర్ కదా. మీకు నచ్చాయా? ఎంత బాగున్నాయో చూడండి. నచ్చుతాయని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సోఫా సెట్లు బాగున్నాయి కదా, చెక్కతోనే ఇవి కూడా చేశారు సోఫా సెట్లు. ఎన్ని మోడల్స్ ఉన్నాయో సోఫాల్లో కూడా చూడండి. మండపాలు ఇందాక చెప్పాను కదా, ఇంకొక మోడల్స్ వచ్చాయి. వాటి కింద మళ్ళీ టేబుల్స్ పెట్టున్నారు చూడండి. చాలా బాగున్నాయి కదండి. చైర్స్ చూడండి, పాతకాలంలో ఉండేవి. గన్స్, వావ్. గన్నులు. సోఫాలు చూడండి, రెడ్ కలర్, గ్రీన్, బిస్కెట్ కలర్. కాంబినేషన్ బాగుంది కదా, డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి సోఫాలు కూడా. మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. మీరు వెళ్ళి షాపింగ్. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ చూడండి, ఏనుగు బొమ్మలు వచ్చినాయి. బాగుంది కదా. డైనింగ్ టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఉయ్యాల ఉంది ఇక్కడ, చూద్దాం రండి. బాగుంది కదా, చెక్క ఉయ్యాల. నెక్స్ట్ వచ్చి డైనింగ్ టేబుల్లో ఇంకొక వెరైటీ మోడల్, కూజాలు కూడా ఉన్నాయి దాని మీద. నెక్స్ట్ కబోర్డ్గా పెట్టుకునే దానికి ఒక 3, 4, 5 షెల్ఫ్ లాగా ఇచ్చున్నారు. ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏవైనా మేకప్ కిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంకొంచెం పెద్దవి ఫ్లవర్ వాజ్లో. ఇది చూడండి, దేవుడు మండపాలు అన్నమాట. ఇంకొక మోడల్ ఫస్ట్లో చూపించాను, ఇంకొక మోడల్ ఇవి. తర్వాత వచ్చి ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు పాతకాలంలో చైర్స్ ఉన్నాయి. ఇంతకుముందు పెద్దవాళ్ళు కూర్చునేవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు. వీటిల్లో పెద్దవాళ్ళు కూర్చునేవాళ్ళు అనమాట. వాళ్ళు కూర్చోంటే చిన్నపిల్లకాయలు వెళ్ళి వాళ్ళ మీద కూర్చొని ఉయ్యాలాగా ఊగేవాళ్ళు. బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే ఇంకొక ఫస్ట్ చూపించాను కదా, దాంట్లో వెరైటీస్ అనమాట. ఇంకొక వెరైటీ ఇది, థర్డ్ మోడల్. పెయింటింగ్ వేస్తున్నాడు వినాయకుడు. చూడండి ఎంత బాగా పనుకున్నాడు, బాగున్నాడు కదా. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే వెళ్ళి షాపింగ్ చేయండి. ఎంత బాగున్నాయో కదా చూడండి. కేవీఆర్ దగ్గర న్యూ ఇండియా క్రాఫ్ట్ ఎక్స్పో దీని పేరు, ఎగ్జిబిషన్ పేరు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ జ్యువెలరీస్ అనమాట. జ్యువెలరీస్ అంత ఎక్కువ తీయలేదు మేము, షాపింగ్ చేయలేదు కాబట్టి. అదే నార్మల్గా ఉన్నాయని చూపిస్తున్నాము. ఇయర్ రింగ్స్, స్లిప్పర్స్, షూస్, లేడీస్వి, జెంట్స్వి ఉన్నాయి, లేడీస్వి ఉన్నాయి. వెరైటీస్గా ఉన్నాయి, బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బట్టలు, జెంట్స్వి స్వెటర్స్ చూడండి, షర్ట్స్ బాగున్నాయి కదా కలర్ఫుల్గా. చూడండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాము. చాలా వెరైటీ బ్యాంగిల్స్, చైన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా బాగా నచ్చాయి మాకు బ్యాంగిల్స్. సెర్వల్ బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్, చాలా ఇక్కడ చూడండి. నెక్స్ట్ టాప్స్, లేడీస్ టాప్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా, దుప్పటాలు.